నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గోషామహల్ నియోజకవర్గ టీఆర్ఎస్ సమావేశం రసాభాస. హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే బాహాబాహీకి దిగిన టీఆర్ఎస్ నేతలు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల. దిగువ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. మహదేవపూర్ మండలంలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన. హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సీఎం జగన్. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలో వివాదాస్పదమైన సచివాలయ నిర్మాణం. కండ్లూరులోనే సచివాలయం ఏర్పాటు చేయాలని గ్రామస్తుల ఆందోళన. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గ టీఆర్ఎస్ సమావేశం రసాభాస అయింది. హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే స్థానిక టీఆర్ఎస్ నేతలు బాహాబాహీకి దిగారు. తనను వేదికపైకి ఎందుకు పిలవలేదంటూ ఆర్వి మహేందర్ నిలదీయడంతో వివాదం మొదలైంది. దాంతో ఇతర కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఘర్షణ ఏర్పడింది. సభ కాస్త రణరంగంగా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ ఆందోళనకర వాతావరణం సృష్టించారు. ఈ క్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ కార్యకర్తలకు సర్ది చెప్పడంతో పరిస్థితి కొద్దిమేర సద్దుమణిగింది. ఆపై మహేందర్ను వేదికపైకి రావాలని మైక్లో అనౌన్స్ చేశారు. రామ్కోటిలోని రూబీ గార్డెన్స్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం సందర్భంగా ఈ రభస జరిగింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ వెంటే ఉన్న తమకు గుర్తింపు లేదని ఆర్వి మహేందర్ ఈ సందర్భంగా వాపోయారు. జోలికి వచ్చిండు మా జోలికి వచ్చిండు అని కొడతాం మేము. ఆగదు నోడు సాబ్ ఆగు, నేను ఎవరి జోలికి పోము. అర్థమైందా? నేను ఎవరి జోలికి పోము. అడే మా ఎగురుతుడు అక్కడ కూడా రమ్మను. నేను చెప్తున్నా కదా, నేను కూడా చూసుకుంటా. పొలిటికల్ మాజీ ఎమ్మెల్యే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి పట్ల సీఎం జగన్
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అటు ఉత్తరాంధ్ర నేత గంటా శ్రీనివాసరావు కూడా ద్రోణంరాజు మృతిపై స్పందించారు. అత్యంత సౌమ్యుడు, మిత్రులు ద్రోణంరాజు శ్రీనివాస్ ఇక లేరన్న వార్త తీవ్రంగా కలచివేసింది అని ట్వీట్ చేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ కొన్ని వారాల కిందట కరోనా బారిన పడ్డారు. ఆయన కరోనాను జయించినా ఆ మహమ్మారి వైరస్ కలగజేసిన నష్టాన్ని నుంచి తప్పించుకోలేకపోయారు. కీలక అవయవాలు దెబ్బతినడంతో ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరిత. మహదేవపూర్ మండల కేంద్రంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సతీష్ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ ఉత్సవాలలో భాగంగా కానుగ వనంలో జీవ వైవిధ్యం ఆవశ్యకత, పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్రపై ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం అడవి తల్లి ప్రకృతి వనం వడిలో అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. ఒక ప్రాణి మరో ప్రాణికి ఆధారంగా జీవ జంతు జాతులు ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తాయని, అటవీ వన్యప్రాణులను కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావిద్దామని సతీష్ అన్నారు. పర్యావరణం జీవన సమతౌల్యానికి 33% అడవులు ఉండాలని, ప్రకృతి విపత్తుల నుంచి అడవులను సంరక్షించుకోవడం, అడవులను పెంచడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు అలీం ఖాన్, టౌన్ ప్రెసిడెంట్ కోరతోట రాకేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి మేము దాంట్లోనే చెట్లు పెడదాం అనుకున్నాం. ఇది ఇక్కడ చెట్టు పెట్టాము. దానికి తెలిసి నాకు మీకు ఇచ్చిన పైసల కంటే మాకు ఖర్చు ఎక్కువైంది కావచ్చు నేను అనుకుంటున్నాను. కొన్న సీల్ మేము అనుకున్నాం. కానీ ఇంత మంచి ప్లేస్ మనం పెట్టలేదు ఏంటి అంటే సార్ అది ఎక్కువ ఉండేది అని అది క్లీనింగే బాగా అయింది. బాగా అయినాయి. అంటే ఈ ఫారెస్ట్ వారోత్సవాలు అనేది మనకు క్రమక్రమంగా జరుగుతాయి. అంటే ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ వారోత్సవాలు అనేది ఉంటాయి. అంటే ఏ శాఖకైనా ఒక శాఖకు వారోత్సవాలు అనేది ఉంటాయి. కానీ మనకు సతీష్ గారు కానీ, ఎఫ్ఆర్ఓ గారు కానీ, మన సెక్షన్ ఆఫీసర్ వీళ్ళు చేపట్టి మనల్ని పిలవడం, అసలు మనకు ఒక ఊర్లో మన వార్డ్ మెంబర్స్ కానీ, ఉప సర్పంచ్ కానీ, సర్పంచ్ కానీ అసలు ఏముండాలి, ఏం చేయాలి అంటే వీళ్ళకి అవగాహన అడిగితే ఊర్లో మన మాదిపూర్ గ్రామ ప్రజలకు అవగాహన వస్తుంది అనేది ఒక మంచి ఉద్దేశంతో మన సెక్షన్ ఆఫీసర్ గారు పెట్టడం జరిగింది. కానీ ఇవాళ మన ప్రాంతంలో ఓకే అంటే ఈ మన ప్రాంతంలో ఎంత ఉన్నదంటే మన ఈ భూపాలపల్లి ఈ ఏరియాలో కనీసానికి 34% ఉండాలి. అంటే అటవీ అనేది 34% ఉండాలి. కానీ 33% ఉంది. అంటే చాలా తక్కువ ఉన్నది. మనకు ఒక్కొక్కసారి అయితే 5-6 సంవత్సరాల కింద మనకు వర్షాలు అనేది పడకపోతే అసలు మొత్తానికి పడాయి. అంటే కేవలం మనకు చెట్లు లేకపోవడం వలన, వాతావరణ కాలుష్యం దెబ్బతిన వల్ల. కానీ ఇంకా చైనాలో చూడు, చైనాలో అయితే ప్రతి మనిషికి కనీసానికి 27 చెట్లు ఉండాలి. 27 చెట్లు ఉండాలి మనిషికి సగటున. అదే కెనడాలో అయితే 4000 చెట్లు ఉన్నాయి. చైనాలో అయితే 134 చెట్లు ఉన్నాయి. మన దగ్గర కనీసానికి 122 చెట్లే ఉన్నాయి మన దగ్గర. అంటే ఇంకా మన జనాభా ఎక్కువ ఉన్నది, మన విస్తీర్ణం తక్కువ ఉన్నది. దీన్ని చూసి మనం అంటే ఒక అడవులే కాకుండా ప్రతి ఇంటి లోపల ప్రతి మనిషి ఉంటాడు. మనిషిలో మనకు కూడా ఒక మనిషి ఉన్నాం. నా వంతుగా నేను ఒక 5 చెట్ల 10 చెట్ల ఈ 5 చెట్లను 10 చెట్లను పెంచే విధంగా చూడాలి. ఇది ఫారెస్టా, లేకుంటే మన ఇల్లా, లేకపోతే మనం పక్కకున్న వేస్ట్ స్థలమా. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గం ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులతో మార్పు కోసం ప్రజాగళం చర్చా వేదిక కరీంనగర్ ప్రెస్ భవన్లో పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టం, LRSపై
వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా అంబడి జోజిరెడ్డి మాట్లాడుతూ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ స్కీమ్లో పేదల ఫ్లాట్లన్నీ రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణల బిల్లు రైతుల జీవితాలను నాశనం చేసేలా ఉందని, ఇది రైతుల పాలిట క్యాన్సర్లా ఉందని, ఈ బిల్లులను అన్ని పార్టీలు వ్యతిరేకించాలన్నారు. రైతుల జీవితాలను అదానీ అంబానీ చేతుల్లో పెట్టడం అత్యంత దురదృష్టకరమన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగే విధంగా సవరణలు తీసుకురావాలని, లేని పక్షంలో రైతులకు నష్టం కలిగించే ఏ బిల్లునైనా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. అవగాహన వచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా పోరాడమని చెప్పినందుకు ఈ వేదిక ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున పార్టీలన్నిటికీ, మేధావులందరికీ, ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా పాదాభివందనం చేస్తున్నాం రైతుల తరఫున. అంతేకాదు ఎల్ఆర్ఎస్ విధానం ఇంతకుముందు మేధావులందరూ కూడా చెప్పారు, అడ్వకేట్ చెప్పారు, రాజన్న చెప్పారు, ఇటు వంశీ గారు, వీళ్ళందరూ కూడా వేణుగోపాల్ రెడ్డి దాని మీద వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మనం గమనిద్దాం, ఈ ఎల్ఆర్ఎస్ 16,000 కోట్ల భూమి కొనుక్కుంటే కరోనా వచ్చి పిండికి లేక తిప్పలు పడుతున్న ఈ రైతాంగాన్ని, పేద ప్రజల్ని పట్టించుకోకుండా దోచుకున్న ఏదైతే చందాల రూపంలో, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రూపంలో వచ్చిన డబ్బులు కూడా దోచుకొని నువ్వు తిన్నవో అవన్నీ బయటకు పెట్టుకుంటూ ఈ రోజు ఎల్ఆర్ఎస్ విధానాన్ని అడగమని చెప్పేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఆ డబ్బులన్నీ దోచుకున్నావు, సరిపోలేదని చెప్పేసి ఎల్ఆర్ఎస్ విధానంతో ఇంతకుముందు చెప్పినట్టుగా సదానందం చెప్తున్నాడు, 40,000 కోట్లు వస్తాయి, 20,000 కోట్లు దోచుకోవద్దని చెప్పేసి కాళేశ్వరం 38,000 కోట్లలో పూర్తి కావాల్సిన కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు దోచుకున్నా నువ్వు. ఇవాళ చెప్తున్నావు, మొన్న ఒక ఊరికి పోయినా, ఆ ఊర్లో బోయిపల్లి మండలం గ్రామంలో పోతే అక్కడ సర్పంచ్ అంటున్నాడు, అయ్యా ఈ టీఆర్ఎస్ తెచ్చిన, కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం నీళ్ళే ఇగో ఈ విధంగా వస్తున్నాయి అంటున్నాడు. వర్షాలు పడి భారతదేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం కూడా వర్షాలు ఎక్కువై పంటలు నష్టపోతున్నాయి రా నాయన, పంటలు మునగకుండా చేద్దాంరా అంటే అవి కాళేశ్వరం నీళ్ళంట. అంటే ఒక్కొక్కరి మైండ్లలో ఏ విధంగా టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ ప్రజల్ని మభ్య పెట్టుకుంటూ మైండ్లని డైవర్ట్ చేసి హిప్నటైజ్ చేసి బతుకుతున్నాయో దాన్ని అందరూ కూడా మనం వివరించి ఆ రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ముఖ్యులందరినీ కూడా పిలవడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ వల్ల మనం ఎంతో నష్టపోతున్నాం, దాన్ని కూడా ఇవాళ ఫ్రీగా చేయి. మేము కావాలంటే ఎల్ఆర్ఎస్ విధానాన్ని డబ్బు లేకుండా రూపాయలు 2 రూపాయలు పెట్టి దాన్ని ఎల్ఆర్ఎస్ విధానం ద్వారా దాని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఉత్తరప్రదేశ్ హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని, దీనిని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు ఖండిస్తూ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిన హత్రాస్ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సాయి రవి, దిలీప్, వెంకన్న, సారంగం, భాస్కర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక జమ్మికుంట పట్టణంలో మహిళా కాంగ్రెస్, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఏ, వివిధ బీసీసీ ఇలాంటి కాంగ్రెస్ అన్ని వర్గాల నుండి ఈరోజు కార్యకర్తలందరం కూడా మొన్న జరిగినటువంటి మనీషా రేప్ను ఖండిస్తూ, ఆమెను చంపినరు, దాన్ని ఖండిస్తూ ఈరోజు మేము శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఇట్టి కార్యక్రమంపై మా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తుంటే అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి వాళ్ళను దుబ్బేసేటువంటి కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరిగితే ఇప్పుడున్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్ అందరూ ఇలా నిర్మలా సీతారామన్ కావచ్చు, స్మితా ఇరానీ కావచ్చు, ఇంకా వీళ్ళందరూ కూడా గొంతు దించుకుని వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడ పోయినరు? యూపీలో మనీషా అనే ఓ దళిత బాలికపై జరిగినటువంటి సామూహిక అత్యాచార హత్యలో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పూర్తిగా విఫలమైందని చెప్పడానికి ఇది ఓ నిదర్శనం. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎక్కడైతే పదవులలో ఉన్నదో
ఆ యొక్క రాష్ట్రాలలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగినాయి. మొన్నటి జరిగినటువంటి రేపు భారతదేశంలోని దళితులందరూ భయపడే విధంగా ఉంటే అక్కడి పోలీస్ యంత్రాంగం కానీ అక్కడి ముఖ్యమంత్రి కానీ ఎటువంటి సంఘటన జరగలేదు, ఇదంతా అభూత కల్పన, ఏమీ లేదు అనే ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఏదైతే బాధిత కుటుంబం ఉందో వారిని పరామర్శించడానికి వెళితే సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న జల విద్యుత్ కేంద్రం 3 గేట్లకు గాను 2 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ శాఖ జెన్కో అసిస్టెంట్ ఏడీ సౌజన్య మాట్లాడుతూ ఒక్క రోజుకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని ఆమె తెలిపారు. అలాగే ప్రతిరోజుకు 365 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతున్నాయన్నారు. ఈ నీటి ద్వారా ప్రతిరోజు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని ఆమె తెలియజేశారు. ఈ నీరు 2 రోజుల పాటు విడుదల చేస్తామని, కావున దిగువ ప్రాంతంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అలాగే దిగువ ప్రాంతంలో మత్స్యకారులు వెళ్లవద్దని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జల విద్యుత్ కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టీఎస్ జెన్కో సింగూరు పవర్ హౌస్ లోపల అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఆల్మోస్ట్ 2.5 years తర్వాత సింగూరు డ్యామ్లోకి లాస్ట్ మంత్ ఇన్ఫ్లోస్ వచ్చాయి సెప్టెంబర్లో. ఇప్పుడు ప్రస్తుతం లెవెల్ మార్నింగ్ది 522.5 మీటర్స్గా ఉంది. దాని కరస్పాండింగ్ టీఎంసీ 24.5 టీఎంసీగా ఉంది. సో కింద మంజీరా బ్యారేజ్కి డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్ కోసం హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఫేజ్ 2 రిలీజ్ కింద 0.5 టీఎంసీ రిలీజ్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకోసమే మేము ఇవాళ సండే రోజు ఈవినింగ్ 5 o'clock నుంచి ఆల్మోస్ట్ 2 days 3000 క్యూసెక్స్ చొప్పున 48 hours వరకు మేము రిలీజ్ చేస్తాము. 5 మెగావాట్ చొప్పున 15 మెగావాట్ చొప్పున మనకి 2 days పవర్ జనరేషన్ జరుగుతుందండి. ఒక్కొక్క యూనిట్ 1460 క్యూసెక్స్ చొప్పున అవుట్లో ఉంది. రెండుకి కలిపి 2900, దాదాపు 3000 క్యూసెక్లు అవుట్లో ఉంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో దళిత సైన్యం ఆధ్వర్యంలో స్త్రీలు, పురుషులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూపీలో మనీషాకు జరిగిన అన్యాయంపై ధ్వజమెత్తారు. యోగి ఆదిత్యనాథ్ బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇస్తామనడం సిగ్గుచేటన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా దళిత సైన్యం ఆర్గనైజర్ సెక్రటరీ లింగం, సాయన, భూపతి, లావణ్య, సంతోషిని, రజిత్ కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం రాని భారతంలో స్వతంత్రం రాని భారతంలో మరి దౌర్జన్యంగా ఎదుగా మన దళితులపై ఈ దౌర్జన్యాలు జరుగుతుంటే మోడీ ప్రభుత్వము ఎలాంటి రక్షణ లేకుండా రేపు చేసి 25 లక్షలు ఇస్తాం మీ కుటుంబానికంటే ఏమి దానమా ధర్మమా? ఒక తనకున్న బిడ్డనో చెల్లో తల్లో అలా జరుగుతుంటే ఆయన కూత ముందు వచ్చే రోజులు సావుకు దగ్గర పడ్డ మోడీ కూత తన బీజేపీ ప్రభుత్వానికి కూత ఈ గద్దె దించే కాలం కూత వస్తుంది. కానీ దళితులంటే పోరాటానికి ఏదానికైనా వెనుక ముందు ఆడకుండా ముందడికి సాగుతారు. కొంచెం రక్షణగా ఉండి మేలు జరిగేటట్టు ఉండడాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి దళితులపై అత్యాచారాలు చేపించడము, వాళ్ళకు ఇతడే వత్తాసు పలకడము, కేసులను మూసివేయడము, ఇది ఎంతవరకు అహంకారమైన ప్రభుత్వం? ఇది చాలా నిర్ణయం చేసుకోవాలి. దళితులంటే ఇంత చిన్న చూపు చూడొద్దు, మరి దళితులంటే చాలా చులకనగా చూడొద్దు. ఇలాంటి చిగ్గుచేటు పనులు చేస్తూ దళితులను రెచ్చగొడితే పరిణామాలు వేరే రీతిలో ఉంటాయి. అప్పుడు మీరు కాదు కదా, మీ తాతలు కూడా దిగొచ్చే రోజులు వస్తాయి. ఇట్లాంటి హైదరాబాద్ నసీబ్ నగర్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పూల్బాగ్, భవానీ నగర్, ఫతేషా నగర్ వద్ద 2 ఇళ్లపై దాడి చేసి నిషేధించిన గుట్కాను విక్రయిస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్నారు. నిరుపేదలకు పొగాకు ఉత్పత్తులు, విదేశీ సిగరెట్లు చట్టవిరుద్ధంగా సంపాదించడం నేరమని పోలీసులు తెలిపారు. వివిధ రకాల గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు మరియు విదేశీ సిగరెట్లు 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తితో పాటు పట్టుబడిన వ్యక్తులను తదుపరి చర్యల కోసం చాంద్రాయణగుట్ట, భవానీ నగర్ పిఎస్లకు అప్పగించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ సైట్ 3 కాలనీలో తెలంగాణ సీఎం కేసీఆర్ 58, 59 జీవోల కింద పేద ప్రజలకు 125 గజాల వరకు ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ పాలాభిషేకం చేశారు. డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్, మీర్జా బేగ్, ఎజాజ్, రవి, నాయుడు, ఖాన్ సాబ్ ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. तेलंगाना हासिल कर आज सुनहरा तेलंगाना बनाने वाले सीएम केसीआर साहब को मैं तहे दिल से शुक्रिया अदा करता हूं, क्योंकि आज सीएम केसीआर साहब ने जो आज धरनी पोर्टल में डालकर आज पूरे नारायणपुरम कॉलोनी ही नहीं, बोराबंडा में जो स्लम एरिया से विनायक राव नगर, भारत नगर, बाबा सैलानी नगर, बंजारा नगर, सोरा नगर ऐसा హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ చాలా పెద్ద బహిరంగ సభలాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ ఇష్యూలో మరి సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అవన్నీ కూడా మేము ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మరి డిప్యూటీ మేయర్ గారు బాబా ఫసీయుద్దీన్ గారు మేము కూడా ఇవన్నీ ఏమేమి జరిగినాయి, సీఎం గారు ఏం చెప్పారు అనేది టోటల్గా ప్రజల్లో వివరించమన్నారు. ఆ వివరణ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది. గతంలో ఎవరు చేయలేదు, దీన్ని ఇంత సాహసం చేయలేదు, అందరూ కూడా అబద్ధాలు చెప్పి వెళ్తాం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు మేము అందరూ ప్రజలకు చెప్పాం. ప్రజలు కూడా హర్షించి మరి ఎన్ని వేల మంది వాళ్ళ బహిరంగ సభలాగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు చేసుకున్నారంటే ఒక సీఎం గారి మీద నమ్మకం మీద డెఫినెట్గా సీఎం గారు చేస్తారనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లను చేశారు. బ్రహ్మాండంగా ఘనంగా స్వాగతం పలికారు. నేను స్థానిక ఎమ్మెల్యే మరి బాబు డిప్యూటీ మేయర్ గారికి ఇద్దరు కూడా ఘన స్వాగతం పలికారు. బాగా బ్రహ్మాండం జరిగింది. వాళ్ళకి ఇంకా తీసుకొచ్చి జియో కాపీ అందజేయాలి, అంతే మా డ్యూటీ. ఆ రోజు అందరిచ్చినప్పుడు ఆ రోజు పండగ వాతావరణం ఉంటుంది, బ్రహ్మాండంగా పండగలా చేసుకున్నామని నేను చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా మొత్తం కాన్స్టిట్యున్సీలో కూడా ఏ సమస్యలు అన్నీ కూడా ఎక్కడైనా పేదవారు ఇల్లు కట్టుకున్నా, ఎక్కడైనా గుడిసె చేసుకున్నా కానీ అందరికి కార్యకర్తలు లీడర్లు చెప్పాము. వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించేద్దాం 125 స్క్వేర్ యార్డ్స్ ఫ్రీగా. మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు. మళ్ళీ ఇట్లాంటి అవకాశాన్ని పోగొట్టుకుంటే మరి రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేస్తున్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి చేయించుకోవాలి. తెలియకపోతే అందరు లీడర్లు కూడా చెప్పాం, మీరు తెలియాలి పబ్లిక్లోకి వెళ్ళి అని చెప్పేసి. మరి ఇంత మంచి స్వాగతం పలికినందుకు ఎన్ఆర్ఆర్పురం మొత్తం హౌసింగ్ సొసైటీలను ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్తాను. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం కండ్లూరు గ్రామంలో సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం పక్క గ్రామమైన కాళంగిలో సచివాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కండ్లూరులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సచివాలయం ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే ఆదిమూలం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ కండ్లూరులోనే సచివాలయం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కానీ కొంతమంది అధికార పార్టీ నేతలు సచివాలయాన్ని కాళంగిలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో కండ్లూరు గ్రామస్తులు సచివాలయాన్ని తమ గ్రామంలోనే ఏర్పాటు చేయాలని రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ఎమ్మెల్యే ఆదిమూలం సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని కండ్లూరులోనే సచివాలయం ఏర్పాటు చేసే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేని పక్షంలో సచివాలయం కోసం పెద్ద ఎత్తున పోరాడతామని, ప్రాణత్యాగానికైనా వెనుకాడబోమని గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామం కన్నూరు పంచాయతీ కేవీపురం మండలం. మేము గత 11 నెలలుగా సచివాలయం కోసం పోరాడుతున్నాము. ఎమ్మెల్యే గారు, మండల కన్వీనర్ గారు మాకు సరే మీ హెడ్ క్వార్టర్లో వచ్చింది కాబట్టి మీరు అక్కడే కట్టుకోమని కూడా వాళ్ళు ఒకప్పుడు సలహా ఇచ్చారు. కానీ మా కలెక్టర్ నుంచి పర్మిషన్ ఇచ్చినది జీవో నెంబర్తో పాటు ఉన్నాయి మా దగ్గర. అయినా ఇక్కడ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు దాన్ని అడ్డుకుంటూ దళితుల్లో ఉండే దగ్గర ఏంటంటే సచివాలయం లేదనేసి ఆఫీసుల్ని ఇక్కడికి పంపకుండా వాళ్ళని అడ్డుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ మేము భూమి పూజ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి సచివాలయం కూడా ఏంటంటే మా గ్రామంలో మాధవరెడ్డి గారు ఆయన బిల్డింగ్ని ఇచ్చి ప్రస్తుతానికి రైతు భరోసా, సచివాలయం అన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు మా మీద దయదలుచుకుంటా ఇప్పుడు దళితులు వనిచ్చి చిన్న చూపు చూస్తూ మా సచివాలయం లేకుండా అడ్డుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ రెడ్డి దళితులు అనేది లేకుండా మేమంతా ఒక సానుకూలంగా ఉన్నాము. ఇక్కడ బంధువులా కలిసిమెలిసి ఉంటాము. కానీ మాలో వ్యతిరేకంగా వేరే ఇది కుల స్విచ్లు పెట్టేదానికి లోకల్ లీడర్లు కొంతమంది నాయకులు కలిసి ఇక్కడ మాకు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఎమ్మెల్యే గారు, గమన మండల కన్వీనరు వాళ్ళంతా మాపై దయ చూపి మాకు న్యాయం చేస్తారనేసి మేము ఆశతో ఉన్నాము. కానీ దీనికోసం మేము
మాకు న్యాయం జరగలేదంటే కలెక్టర్ వారికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇట్లా జరగలేదనేసి అంటే మేము జగనన్న దగ్గరకైనా పోయేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సచివాలయం కోసం మేమంతా ప్రాణానికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా కుప్పం మున్సిపల్ పరిధిలోని డీకేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల యూత్ అధ్యక్షుడు మోహన్ రామ్ పాల్గొన్నారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు మోహన్ రామ్ మరియు ప్రభాకర్ చేతుల మీదుగా డబ్బులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, టీకే చంద్రశేఖర్, దేవా, ముత్తురాజ్ మరియు పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. డీకేపల్లి పంచాయతీ 4వ వివోకు హాజరైనటువంటి మహిళలకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం మీకు ఈరోజు వివో మీటింగ్ నెల నెల ఉంటుంది కాబట్టి నెల ఈ వివో మీటింగ్ మీకు ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు 2వ తేదీన ఈరోజు ఒక ప్రముఖమైన రోజు కూడా, ఈరోజు గాంధీ ఒక మహాత్ముడు నాయకుడు పుట్టినరోజు, ఈరోజు గాంధీ జయంతి. దాంతోపాటు ఒక వ్యవస్థ మొదలైన రోజు ఈరోజు. సచివాలయం అనే వ్యవస్థను ఈరోజు మొదలుపెట్టి సంవత్సరం అయింది. అది ఈ సచివాలయ వ్యవస్థ కూడా ఈరోజు మొదలైనందుకు ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 4వ వివోకి గాను మొత్తం 39 సంఘాలు ఉన్నాయి. 39 సంఘాలలో 31 సంఘానికి రుణమాఫీ జరగడం జరిగింది. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాడు మనం ఓటేసాము. ఆ రోజుకి మన గ్రూపుల్లో అప్పు ఎంత ఉన్నదో అంత అప్పు కూడాను 4 దఫాలుగా మీ చేతికే పూర్తి అప్పును తిరిగి చెల్లిస్తానని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు అందులో భాగంగా మొదటి విడతగా మన పంచాయతీకి మొత్తం 5 వివోలకు గాను దాదాపుగా 10 కోట్ల చిల్లర రూపాయలు ఒక డీకేపల్లి పంచాయతీకే రావడం చాలా గొప్ప విషయం. ₹1, ₹2 కాదక్క, 10 కోట్ల రూపాయలు, 10 కోట్ల పైచీలకే కరెక్ట్ ఫిగర్ వాళ్ళు ఇంకా మొత్తం 5 వివోలకి చెప్పలేదు. దీంట్లో ఈ 4వ వివోకి గాను ₹2,19,04,089 ఈ వివోకి 4వ వివోకి మొత్తం మాఫీ జరుగుతుంది. దీనికి సంబంధించి మొదటి విడతగా 11,46,000 చిల్లర మొదటి విడతగా ఆల్రెడీ మాఫీ జరిగి మీ అకౌంట్లలో డబ్బులున్నది. ఆల్రెడీగా కొంతమంది పంచుకొని కూడా ఉన్నారు, డబ్బులు పంచుకొని కూడా ఉన్నారు. పంచుకున్నారా లేదాక? కొంతమంది పంచుకునే వాళ్ళు పంచుకున్నారు, ఇంకా తీసుకురాని వాళ్ళు తీసుకురాలేదు. కరోనా ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోషామహల్ నియోజకవర్గ టీఆర్ఎస్ సమావేశం రసాభాస. హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే బాహాబాహీకి దిగిన టీఆర్ఎస్ నేతలు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల. దిగువ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. మహదేవపూర్ మండలంలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన. హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సీఎం జగన్. చిత్తూరు జిల్లా కేవీపీపురం మండలంలో వివాదాస్పదమైన సచివాలయ నిర్మాణం. కండ్లూరులోనే సచివాలయం ఏర్పాటు చేయాలని గ్రామస్తుల ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.